ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్, కోచ్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా మనం చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. ఎందుకంటే మనకి మీరు కొంతమంది చూస్తూ ఉండండి, వాళ్ళ సిగ్నేచర్ అనేటువంటిది వాళ్ళు పదే పదే సిగ్నేచర్ మార్చేస్తూ ఉంటారు. 2 monthsకి ఒకసారి సిగ్నేచర్ మార్చేస్తూ ఉంటారు, 6 months కొంతమంది మారుస్తారు, 1 yearలో 3-4 times, లేదంటే 5 yearsలో 4-5 times వాళ్ళ సిగ్నేచర్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది, మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూసిన సిగ్నేచర్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సిగ్నేచర్ ఉండదు. సో ఈ విధంగా మీరు ఒక సిగ్నేచర్ అనేటువంటి దాన్ని పదే పదే మారుస్తుంటే దాని యొక్క ప్రభావం, అంటే ఏ గ్రహం యొక్క ప్రభావం వల్ల ఇలా మారుస్తున్నారు, ఇలా మార్చటం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అనేటువంటిది వేదిక్ సిగ్నేచర్ అనేటువంటిది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీలో కూడా ఎవరైనా ఈ విధంగా సిగ్నేచర్ అనేటువంటిది పదే పదే మారుస్తుంటే జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, వీటన్నిటిని కూడా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా తెలుగులో సిగ్నేచర్ మీద అసలు సిరీసే చేయలేదండి. అలాంటిది ఫస్ట్ టైం మనం ఒక వేదిక్ సిగ్నేచర్ మీద దాదాపు ఒక 10-15 వీడియోల సిరీస్ అనేటువంటిది మనం చేయటం జరిగింది. సో యూనిక్ కంటెంట్, యూనిక్ టాపిక్స్ మీద వీడియో చేసేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనండి. కాబట్టి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంట సింబల్ని కనుక మీరు నొక్కి పెట్టారంటే కనుక ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి. సో ముందుగా నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి. సిగ్నేచర్ అనేటువంటి శుక్రుడు అండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ అంటే వీనస్, శుక్రుడు. ఎవరైతే సిగ్నేచర్ అనేటువంటి దాన్ని పదే పదే మారుస్తూ ఉంటారో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి ప్రజెంట్ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్తో వాళ్ళు సాటిస్ఫైగా లేరు అని అర్థం. అలానే ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఏదో చేయాలి అనేటువంటి లోపల ఉండేటువంటి ఒక అసంతృప్తి అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ అసంతృప్తి అనేటువంటిది వీళ్ళలో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. సో అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా నా దగ్గరకు వచ్చేటువంటి చాలా మంది క్లయింట్స్, మనకి పెయిడ్ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మనం సిగ్నేచర్ తీసుకుంటూ ఉంటాం, వాళ్ళకి సిగ్నేచర్ కూడా డిజైన్ చేస్తూ ఉంటాం. మీ సిగ్నేచర్ ఇవ్వండి, లాస్ట్ టైము ఎప్పుడు మార్చారు, ఇప్పుడు మార్చారంటే ఒక్కొక్కరు 3 సిగ్నేచర్లు, 4 సిగ్నేచర్ ఇస్తుంది. ఏంటండి సిగ్నేచర్ అంటే, అవును సార్ లాస్ట్ మంత్ ఇలా ఉంది, ఈ మంత్ ఇలా ఉంది, అంతకుముందు ఇలా ఉంది, సిగ్నేచర్ పదే పదే మారుస్తున్నారు. వాళ్ళు చార్ట్లో చూసినప్పుడు ఏమవుతుందంటే, శుక్రుడు ఎవరైతే ఉన్నారో శుక్రుడు వీక్ అయిపోయి ఉండటం కానివ్వండి, లేదంటే శుక్రుడు మ్యాల్ఫినిక్ కండిషన్లో ఉండటం కానివ్వండి జరుగుతుంది అనమాట. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, కొంతమంది క్లయింట్ల యొక్క డేటాను తీసుకొని ఎవరి యొక్క శుక్రుడు అయితే మ్యాల్ఫినిక్ కండిషన్లో ఉంటాడో, ఎవరి యొక్క శుక్రుడు అయితే వక్ర దృష్టిలో ఉంటాడో వాళ్ళకి సిగ్నేచర్ అనేటువంటిది పదే పదే మార్చాలి అన్నటువంటి ఆలోచన అనేటువంటిది వస్తూ ఉంటుందండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనకి శుక్రుడు మనకి డబ్బుని, ఐశ్వర్యాన్ని, మనకి ఆనందాన్ని, మనకి నేమ్ని, ఫేమ్ని, లగ్జరీని, లాభాలని ఇవన్నీ ఇచ్చేవాడు శుక్రుడు అండి. మీరు సంతకాన్ని పదే పదే మారుస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క శుక్రుడితో మీరు ఆడుకుంటున్నారని అర్థం. మీ శుక్రుడిని మీరు వీక్ చేసుకుంటున్నారని అర్థం. మీ శుక్రుడిని వక్ర మార్గంలో వక్ర దృష్టితో చూపించుకుంటున్నారని మీ అర్థం. మీ యొక్క శుక్రుడు జన్మజాతకంలో ఎంత అద్భుతంగా ఉన్నా సిగ్నేచర్ని మీరు పదే పదే మారుస్తున్నారు అనుకోండి, మీ శుక్రుడు మీకు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడు, మీ శుక్రుడు మంచి రిజల్ట్ ఇవ్వడు. ఎంతో మంది యొక్క క్లయింట్ల యొక్క డేటా మీద నేను ఎనాలిసిస్ చేసి చెప్తున్నటువంటి విషయం అండి ఇది. సో ఈ విధంగా పదే పదే సిగ్నేచర్ మార్చే వాళ్ళకి మనకి తెలిసేది ఏంటంటే, వీళ్ళకి యాంగ్జైటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలానే శుక్రుని యొక్క పాజిటివిటీ అనేటువంటిది వీళ్ళ జీవితంలో ఉండదండి. అదొకటి మెయిన్ ప్రాబ్లం వీళ్ళకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సిగ్నేచర్ని మనం లాంగ్ టర్మ్ వాడాలండి. సిగ్నేచర్ని కనీసం 3 to 4 years, లేదంటే మినిమం 5 years ఒక సిగ్నేచర్ని మీరు మెయింటైన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ సిగ్నేచర్ అనేటువంటిది మెయింటైన్ చేసేటప్పుడు ఆ సిగ్నేచర్ వల్ల ఎటువంటి నెగిటివ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆ సిగ్నేచర్లో ఒక సరైనటువంటి కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి ఆ సిగ్నేచర్ని మీరు మీకు తగినటువంటి విధంగా డిజైన్ చేసుకొని మార్చుకొని వాడుకోవాలి. అంతేగాని పదే 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 సిగ్నేచర్ని ఎప్పుడు కూడా మార్చకూడదండి. ఇంకా వీడియో వెళ్ళే కొద్దీ కూడా మనం ఈ సిగ్నేచర్ వల్ల నెగిటివ్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మన దగ్గర ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ అనేటువంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, లేదంటే మొబైల్ నెంబర్ వేదిక్ ఆస్ట్రో మొబైల్ నెంబర్ అంటామండి. సో ఈ ఆస్ట్రో మొబైల్ నెంబర్ మీ ప్రొఫెషన్కి, మీ సిగ్నేచర్కి, అలానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఇది
మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుందండి. నెక్స్ట్ మీ ప్రొఫెషన్లో ఎదగటానికి మీకున్నటువంటి ఏవైతే మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఈఎంఐలు, అప్పులు, వీటన్నిటిని తొలగిపోవడానికి వీటన్నిటికి సంబంధించిన రెమెడీస్ మొత్తం కూడా మనం వేదిక్ సిగ్నేచర్లో పెట్టడం జరుగుతుంది. వేదిక్ సిగ్నేచర్ అనేటువంటిది చాలా అంటే చాలా పవర్ఫుల్ సిగ్నేచర్ అనమాట. ప్రతి దానికి సొల్యూషన్ ఉండేటువంటి సిగ్నేచర్. వీటన్నిటిని కలుపుతూ నేను దాదాపుగా 50 నుంచి 60 పేజీల రిపోర్ట్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఆ రిపోర్ట్లో మీకు సంబంధించినటువంటి నేమ్ సంబంధించినటువంటి అనాలిసిస్, కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్, లో షుగర్ అనాలిసిస్, వేదిక్ గ్రిడ్కి సంబంధించి నెక్స్ట్ 5 years మీకు ఎలా ఉండబోతోంది అనేటువంటిది, మీ హెల్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా హెల్త్లో ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి, దానికి ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలి, వాస్తులో ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి, వాస్తులో ఎటువంటి దోషాలు ఉంటాయి, వీటన్నిటినీ కూడా నేను ఒక 40 పేజీల 40 నుంచి 60 పేజీల రిపోర్ట్ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనండి. సో ఇక మీరు కన్సల్టేషన్ అనేటువంటిది ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది ఇక మీ ఇష్టము, యువర్ చాయిస్ అది. సో ఎవరైతే సిగ్నేచర్ని పదే పదే మారుస్తుంటారో చెప్పారు కదండి, శుక్రుని యొక్క పాజిటివిటీ అనేటువంటిది వాళ్ళ మీద ఉండదండి. శుక్రుని యొక్క అనుగ్రహం అనేటువంటిది వాళ్ళ మీద ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కంప్లీట్ మనీ ఓరియంటెడ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి. ఎప్పుడు కూడా డబ్బు అనేటువంటిది ఏ విధంగా జనరేట్ చేయాలి, ఎవరి దగ్గర డబ్బు అనేటువంటిది అప్పుగా తెచ్చుకోవాలి, లేదంటే ఈ లోన్ ఎట్లా కట్టాలి, ఆ లోన్ ఎట్లా కట్టాలి అనేటువంటి మైండ్ సెట్లోనే వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి. ఈఎంఐలు ఏవైతే ఉంటాయి ఈఎంఐల ఊబిలోకి ఇరుక్కుపోతూ ఉంటారు. అలానే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు కూడా వీళ్ళకి రావండి. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా లాభాల్లోకి వెళ్ళదు. ఇన్వెస్ట్మెంట్ అట్లానే ఉంటుంది 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా సరే. సో ఈ విధంగా ఒక సిగ్నేచర్ అనేటువంటి దాన్ని పదే పదే మారుస్తూ ఉంటే మీ శుక్రుని యొక్క ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల మీ యొక్క రిలేషన్స్ ఏవైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య రిలేషన్స్ కానివ్వండి, ఏదైనా పాజిటివ్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలేషన్స్ అనేటువంటివి దెబ్బతింటం జరుగుతుందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్ అనేటువంటి దాన్ని ఒక ప్రొఫెషన్ దగ్గర మీరు డిజైన్ చేయించుకోండి. మీరు డిజైన్ చేయించుకొని దాన్ని ఒక లాంగ్ టర్మ్లో వాడేటువంటి ప్రయత్నం చేయండి. చూడండి, న్యూమరాలజిస్టులు అందరూ కూడా సిగ్నేచరాలజిస్టులు కాదండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఏదో న్యూమరాలజీ కోసం వెళ్తే ఏదో సిగ్నేచర్ అనేటువంటి చేసి ఇచ్చేస్తూ ఉంటారు. రోజుకు మన దగ్గరికి చాలా ఈ ప్రొఫైల్స్ అనేటువంటి వస్తుంటాయి, దాంట్లో చూస్తూ ఉంటాను, నవ్వు వస్తూ ఉంటుంది నాకు. రాని విద్యని దయచేసి వచ్చినట్లు మీరు చేయగలరు. ఎందుకంటే సిగ్నేచర్ అనేటువంటి చాలా అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండి. ఒక సిగ్నేచర్తో ఒక జీవితం అనేటువంటిది బాగుపడుతుంది. అప్పర్ పొజిషన్లో అంటే ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సిగ్నేచర్లో ఒక చిన్న లోపంతో కంప్లీట్గా డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటారండి. సో సిగ్నేచర్ అంత పవర్ఫుల్. కాబట్టి మీకు ఎటువంటి సర్వీస్ కావాలనుకున్నా సరే, ఆస్ట్రాలజీ కానివ్వండి, న్యూమరాలజీ కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేస్తూ దాదాపు 45 నుంచి 60 పేజీల రిపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన దగ్గర సర్వీస్ అనేటువంటిది ఉంటుందండి. సో స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ కాల్ చేసి మీ యొక్క అపాయింట్మెంట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మన వీడియోని ఇంత అద్భుతంగా ఆదర్శించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.